అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడ్డిచెర్ల వద్ద జాతీయ రహదారిపైన వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గొడ్డిచెర్ల జంక్షన్ వద్ద లారీని ఢీకొనింది కారు. ఇక అదే జంక్షన్ సమీపంలో 3 కార్లు ఒకటిదాన్నొకటి ఢీకొన్నాయి. ఇక ప్రమాదాల్లో స్వల్ప గాయాలతో క్షతగాత్రులు బయటపడినట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం తప్పడంతో ఇక్కడ ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఇక హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, అనకాపల్లి జిల్లా గొడ్డిచెర్ల వద్ద జాతీయ రహదారిపైన వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఏదైతే పండగ ముగించుకొని సొంత ఊర్ల నుంచి కూడాను హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలో వేరు చోట్ల ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడ్డిచెర్ల గ్రామం వద్ద అయితే మాత్రం రోడ్డు ప్రమాదాలు ఎన్హెచ్ఏలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా 2 ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కారులో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఇబ్బందులు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ కూడాను పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగడంతో ఒక్కసారిగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు తీవ్రంగా భయపడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పండగ ముగియడంతో ఒక్కసారిగా సొంతూరుల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అనేవి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చలి తీవ్రతతో పాటుగా పొగమంచు కారణంగా ఉదయం ఎదురు వాహనాలు కనిపించకపోవడం ఒక అయితే మరొక వైపు హైవేపై వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా స్పీడ్ లిమిట్ కి సంబంధించినంత వరకు ఏదైతే మిడిల్ లైన్ లో వెళ్తుండేటప్పుడు కనీసం 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి స్పీడ్ లిమిట్ ని కాస్త తగ్గించుకుంటూ వెళ్ళడం, వెనకాతలు వచ్చేటటువంటి వాహనాలు అత్యంత వేగంతో వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రమాదాలకు గురవుతున్నాయంటూ కూడాను ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు పోలీసులు కూడా గొడిచెర్లకు సంబంధించినంత వరకు అదొక టర్నింగ్ కావడంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇటువైపు అనకాపల్లి నుంచి బయలుదేరే వాహనాలు కానీ ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరే వాహనాలన్నీ కూడా అదే మార్గం గుండా వెళ్ళడం, దానికి తోడు గొడిచెర్ల దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ టర్నింగ్ సందర్భంగా అక్కడ ఉండేటటువంటి టర్నింగ్ వాహనదారులకు ఎవరికి కూడా పూర్తిగా కనిపించలేనటువంటి పరిస్థితి. ముందెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినా లేదు సైడ్ కి తీయకుండా సెంటర్ లో ఏమాత్రం స్లోగా వెళ్ళినా కూడా వెనకాల నుండే వాహనాలు కనిపించకపోవడంతో గొడిచెర్ల సెంటర్ లో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా హైవే అధికారులు స్పీడ్ డిప్పర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ కేవలం లారీ కారే కాకుండా ఇటు చూసుకుంటే 3 కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టాయని తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఏదైతే ఉదయం నుంచి కూడాను పొగమంచు అత్యధికంగా ఉత్తరాంధ్రలో కనిపిస్తా ఉంది. ఏదైతే తుఫాను కారణంగా పొగమంచు పెరిగినటువంటి నేపథ్యం, ఏదైతే పొగమంచుతో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనాలు ఏవి కూడా కనిపించలేనటువంటి స్థితి. దాంతో పాటుగా ఏదైతే పండగ ముగించుకొని సొంతూరుల నుంచి ప్రయాణమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎర్లీగా బయలుదేరినటువంటి పరిస్థితి. పొగమంచు కారణంగానే అత్యధికంగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉదయాన్న ఎర్లీగా బయలుదేరినటువంటి పరిస్థితి 9 గంటల వరకు కూడా పొగమంచు ఉన్నటువంటి కారణంగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా వాహన శ్రేణులకు సంబంధించినంత వరకు కూడా హైవేకి సంబంధించి వెళ్లాల్సినటువంటి స్పీడ్ లేకుండా మరొక వైపు ఆపేటప్పుడు కూడా కనీసం సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే సొంతూరు నుంచి ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలో పొగమంచుతో పాటుగా రాత్రి సమయాల్లో ఉన్నటువంటి ప్రయాణాలు మానుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి. ఎన్ఎస్ఐతో పాటుగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి. అత్యవసర సమయాల్లోనే అర్ధరాత్రి ప్రయాణం చేయండి, లేకపోతే ఉదయం సూర్యోదయం అనంతరం కూడా పొగమంచు తగ్గిన తర్వాత ప్రయాణం చేస్తే వాహనదారులు ఇబ్బంది లేకుండా అవస్థలకు గురి కాకుండా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉందంటూ కూడా
స్థానిక పోలీసులు ఇప్పటికే ప్రజలకు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కానీ గడిచిన 3 రోజుల నుంచి కూడా పండగ నుంచి కూడా ఏదైతే తుఫాను ప్రభావంతో పూర్తిగా కూడా పొగమంచు అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో కనిపిస్తా ఉంది. పగటిపూట ఉదయం 9-10 అయినప్పటికీ కూడా పొగమంచు తగ్గకపోవడంతో ఎదురుగా వెళ్లేటటువంటి వాహనాలు కనిపించలేనటువంటి స్థితిలోనే ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పగటిపూట ప్రయాణం చేయాలని, సేఫ్ జర్నీ చేయాలంటూ కూడా రోడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినంత వరకు ఆర్టీఓ అధికారులు కానీ ఇటు పోలీస్ శాఖ కానీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పండగ నేపథ్యంలో పండగ ముగిసిన అనంతరం కూడా పల్లె నుంచి పట్టణానికి ప్రయాణం అవుతున్న ప్రయాణికులందరూ కూడా ఖచ్చితంగా రోడ్డుపై సేఫ్టీగా వెళ్లాలని, నిర్దేశించినటువంటి వేగం కంటే అధిక వేగంతో ప్రయాణం చేయకుండా, అదేవిధంగా పొగమంచు తొలగిన తర్వాత పగటిపూట ప్రయాణాలకే అత్యధిక అవకాశం ఇవ్వాలంటూ కూడా పోలీస్ శాఖతో పాటుగా ఆర్టీఓ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సుమారు ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందంటారు? 2 ప్రమాదాలు కూడా ఉదయం 7 గంటలు 8 గంటల సమయంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పొగమంచు కారణంగానే రోడ్డు అంతా కూడా అత్యంత స్లిప్పరీగా ఉండడం, దాంతో పాటుగా పొగమంచు అత్యధికంగా ఉండడంతో ఎదురుగా వెళ్లేటటువంటి వాహనాలు కనిపించకపోవడంతో కారుతో పాటుగా కార్లు ఢీకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు లారీలకు సంబంధించినంత వరకు కూడా ఎదురుగా వెళ్లేటటువంటి వాహనాలు ఏదైతే హైవేకి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయకపోవడంతో పాటుగా వెళ్లాల్సినటువంటి లైన్ లో ఏదైతే రైట్ లైన్ లో మినిమం స్పీడ్ వెళ్లాల్సినటువంటి లైన్ లో అత్యంత స్లోగా వెళ్లేటటువంటి పరిస్థితుల్లో కూడా ప్రమాదాలు గురవుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించినంత వరకు అక్కడ ఉండేటటువంటి నిర్దేశించినటువంటి వేగంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పగటిపూట ప్రయాణం పొగమంచు కారణంగానే ప్రమాదాలు జరిగాయని గతంలో చూసుకుంటే కూడా ఈ జాతీయ రహదారి పైన ప్రమాదాలు జరిగాయంటారా? ఖచ్చితంగా ఈ ఏదైతే గొడిచెర్లకు సంబంధించినంత వరకు అత్యంత నేరోగా ఉంటూ టర్నింగ్ ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా సైన్ బోర్డ్స్ తో పాటుగా ఎన్హెచ్ఐ అధికారులు స్పీడ్ డిప్పర్స్ అంటే అత్యధికంగా స్పీడ్ బ్రేకర్స్ కాకుండా డిప్పర్స్ ఏదైతే ముందునున్నటువంటి ప్రమాదాన్ని వాహనదారులకు తెలియజెప్పే విధంగా కూడాను డిప్పర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ఆ బ్లాక్ స్పాట్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం వాహనదారులతో పాటుగా స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల వద్ద జాతీయ రహదారిపైన వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గొడిచెర్ల జంక్షన్ వద్ద లారీని ఢీకొనింది కారు. అదే జంక్షన్ సమీపంలో 3 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదాల్లో స్వల్ప గాయాలతో క్షతగాత్రులు బయటపడ్డట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం తప్పడంతో ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలోనే ఇటు చాలా మంది కూడా ఇటు విజయనగరం అయి ఉండొచ్చు, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి అయితే హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ హైవే పైన ఈ జంక్షన్ దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో చూసుకుంటే ఇటు పొగమంచు కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని ఒకవైపు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పొద్దున్నే అంటే ఈ ప్రమాదం జరిగింది ఒక 7 గంటల నుంచి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు ఆర్టీఓ మరియు పోలీస్ అధికారులు కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలి అంటూ హైవే పైన స్పీడ్ లిమిట్ ని పాటించి జాగ్రత్తగా కూడా వెళ్ళాలి అంటూ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడినట్టు తెలుస్తోంది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్న వైనమైతే మనం చూడొచ్చు.